సంక్రాంతి పండుగకు సొంతూళ్ళకి వెళ్లే ప్రయాణికులతో తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల బస్ స్టాండ్లు కూడా ప్రయాణికులతో కిటకిటలాడుతున్న పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం మనం ఖమ్మం జిల్లా నూతన బస్ స్టాండ్ వద్ద ఉన్నాము. నూతన బస్ స్టాండ్ వద్ద ప్రయాణికులతో ఇప్పటికే బస్ స్టాండ్ అంతా కూడా కిటకిటలాడుతున్న పరిస్థితి కనబడుతుంది. విజువల్స్ ఒక్కసారిగా చూసుకోవచ్చు. ప్రభుత్వం కూడా సంక్రాంతి సెలవులు ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్రంలో అతిపెద్ద పండుగ సంక్రాంతి. సో విద్యా సంస్థలకు ప్రభుత్వం శుక్రవారం నుంచి సెలవులు ప్రకటించింది. దీంతో ప్రజలంతా సొంతూళ్ళకు పయనమవుతున్నారు. దేశ విదేశాల్లో స్థిరపడిన వారంతా కూడా సంక్రాంతికి స్వస్థలానికి రావడం ఆనవాయితీగా ఉంది. ఉద్యోగం వ్యాపారరీత్యా ఎక్కడెక్కడో స్థిరపడిన వారంతా కూడా తిరిగి ఒక చోటు కలుసుకుంటారు. ఆర్టీసీ ప్రత్యేక బస్సులు కూడా ఏర్పాటు చేసింది. సో ఒక్కసారిగా చూసుకుందాం. ఇక్కడ దాదాపు ప్రయాణికులంతా కూడా బస్సుల మీదకి ఎగబడుతున్న పరిస్థితి ఇక్కడ కనబడుతూ ఉంది. మొత్తంగా ప్రయాణికులతో బస్టాండ్లు మొత్తం కూడా రద్దీగా కిటకిటలాడుతున్న పరిస్థితి కనబడుతుంది. సో దీన్ని దృష్టిలో ఉంచుకొని ఇప్పటికే టీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులను కూడా ఏర్పాటు చేసినట్టు ఇప్పటికే మనకు ఖమ్మం రీజియన్ మేనేజర్ ఆర్ఎం శ్రీరామ్ కూడా ప్రకటనలు చెప్పారు. సో బస్సులలో కూడా ఎక్కడ పోటీ పడి మరి కూడా బస్సులు ఎక్కుతున్న పరిస్థితి కనబడుతుంది. సో ఇక్కడ ఎక్కువగా చెప్పాలంటే సత్తుపల్లి వెళ్ళే ప్రయాణికులు అయితే దాదాపు గంటల తరబడి బస్ స్టాండ్లలో వేచి ఉండాల్సిన పరిస్థితి కనబడుతుంది. సో ఒక్కసారిగా సత్తుపల్లి బస్సుల దగ్గరికి మనం వెళ్దాము. సో సత్తుపల్లి బస్సులలో ఎక్కువగా ప్రయాణికులు సత్తుపల్లి వెళ్ళేందుకు చాలా ఎక్కువ సంఖ్యలో వస్తున్నారు. ఒక్కసారిగా సత్తుపల్లి బస్సు ఒక్కసారిగా రావడంతో ప్రయాణికులంతా కూడా గుమ్మిగూడి సీట్ల కోసం ఎగబడుతున్న పరిస్థితి కనబడుతుంది. సో ఒక్కసారిగా విజువల్స్ చూసుకోవచ్చు. ప్రయాణికులు అంతా కూడా బస్సులు ఎప్పటికే ఫుల్ అయిపోయినాయి. దీంతో మహాలక్ష్మి పథకం కూడా అమల్లో ఉండటంలో కూడా మహిళా ప్రయాణికులుగా అత్యధికంగా ప్రయాణిస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో దీంతో సీట్ల కోసం చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కూడా కనబడుతుంది. సో ఎక్కడ చూసినా బస్టాండ్లలో ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి కనబడుతూ ఉంది. ప్రయాణికులంతా కూడా బస్సుల కోసం ఎక్కువగా వేచి ఉండాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఎక్కువగా మదిర, భద్రాచలం, మనుగురు, సత్తుపల్లి ప్రాంతాలకు ఎక్కువగా ప్రయాణికులు వెళ్లేందుకు ఇక్కడ బస్టాండ్లలో వేచి చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఏదేమైనా బస్టాండ్లు అంటే ప్రయాణికుల రద్దీ దృష్ట్యా కూడా ఇక్కడ అధికారులు ఎప్పటికప్పుడు ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తంగా పోలీస్ యంత్రాంగం కూడా అంటే బస్టాండ్లలో ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న సమయాల్లో ఇక్కడ పిక్ పాకెటింగ్ కూడా అంటే దోపిడీలు జరిగే అవకాశం ఉంది కాబట్టి పోలీస్ యంత్రాంగం కూడా వారికి తగ్గట్టుగా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. సో మొత్తంగా బస్ స్టాండ్లలో కూడా ప్రయాణికులు రద్దీతో కిటకిటలాడుతున్న పరిస్థితి కనబడుతుంది. సో మనం బస్సు దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. దాదాపు ప్రయాణికులతో కూడా బస్సులన్నీ కిక్కిరిసిపోతున్న పరిస్థితి కనబడుతుంది. సో ఇప్పటికే ఆర్టీసీ అధికారులు దాదాపు సంక్రాంతి పండుగ సెలవులు రద్దీ దృష్టిలో ఉంచుకొని దాదాపు 1035 బస్సులు ప్రత్యేక బస్సులు కూడా నడుపుతున్నామని చెప్పారు. ఇప్పటికే ప్రత్యేక బస్సులలో కూడా ఛార్జీలు కొంత అదనంగా ఉంటుందని చెప్పేసి కూడా ఇప్పటికే ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. సో పోలీస్ వ్యవస్థ కూడా పూర్తిగా సమన్వయం చేసుకుంటూ ప్రయాణికులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా బస్టాండ్లలో అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసిన పరిస్థితి కనబడుతుంది. సో ఒక్కసారిగా మనం బస్సులోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. బస్సులోకి వెళ్ళి ప్రయాణికులంతా కూడా చాలా స్టాండింగ్గా ఉంది బస్సు చూసుకోవచ్చు. ప్రస్తుతం చూసుకోవచ్చు సత్తుపల్లి బస్సులో కూడా జనాలు అంతా కూడా ఫుల్ స్టాండింగ్గా పోతున్నాయి. అంటే సీటింగ్ కెపాసిటీ 50 సీట్లు ఉంటాయి. సీట్లు ఉంటాయి దాదాపు పరిమితికి మించి కూడా అంటే దాదాపు 30 నుంచి 40 మంది కూడా మేము నిల్చొని పోవడం కూడా ఇష్టపడుతున్నాం. ఎందుకంటే వారి గమ్యస్థానాలకు చేరుకోవాలి కాబట్టి మేము నిల్చొని వెళ్ళిపోతాము, మాకు బస్సులు ఉంటే చాలని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సో మన దగ్గర పోలీస్ యంత్రాంగం కూడా మనకు అందుబాటులో ఉంది. ఒకసారిగా పోలీస్ యంత్రాంగం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది అనేది కూడా ఇక్కడ దాదాపు మనకు 2 టౌన్ నుంచి ఆర్టీసీ అధికారులు కూడా ఉన్నారు. సో ఒకసారిగా ఇక్కడ మనకు 2 టౌన్ ఎస్ఐ కూడా మనకు అందుబాటులో ఉంది. ఒకసారిగా మాట్లాడదాం. సో సార్ చెప్పండి, దాదాపు సంక్రాంతి దృష్ట్యా బస్టాండ్లన్నీ కూడా కిటకిటలాడుతున్న పరిస్థితి కనబడుతూ ఉంది. సో ఆర్టీసీ పోలీస్ అధికారుల సమన్వయంతో ఇక్కడ ఎటువంటి చర్యలు తీసుకుంటారు? అంటే దొంగతనాలు కూడా ఎక్కువ జరిగే అవకాశం ఉంది కాబట్టి పోలీస్ వ్యవస్థ తరఫున మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటారు సార్? ఇప్పటి వరకు ఎలాంటి ఇన్సిడెంట్ ఏం జరగలేదు. ఇప్పటి వరకు అప్రమత్తంగా ఉన్నాము. ఇప్పుడు నాతో పాటు సిబ్బంది ఆర్టీసీ వాళ్ళు కూడాను కోఆర్డినేట్ చేస్తున్నారు, సెక్యూరిటీ వాళ్ళు. అట్లాగే 2 టౌన్ నుంచి కూడా హెడ్ కానిస్టేబుల్ పంపించారు సిఏ గారు, బాలకృష్ణ సిఏ గారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా మైక్లో అనౌన్స్మెంట్ చేపిస్తున్నాము. దొంగలున్నారు జాగ్రత్త, మేమే విలువైన వస్తువులకు మీరే బాధ్యులు, దొంగ పిక్ ప్యాకెటర్లు ఉన్నారు కాబట్టి జనాలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఎప్పటికప్పుడు ప్రతి అరగంటకు ఒకసారి అనౌన్స్మెంట్ మైక్లో చెప్తున్నాము. సెలవులు కూడా నిన్నటి నుంచే బస్టాండ్ రద్దీ పెరిగింది. నిన్నటి నుంచి ఏమన్నా దొంగతనం సంఘటన ఏమైనా జరిగిన దాఖలాలు ఉన్నాయి సార్ ఖమ్మం బస్టాండ్లలో? నిన్నటి నుంచి ఇప్పటివరకు అయితే ఎటువంటి ఏ దాఖలాలు లేవండి. ఎటువంటి ఏ ఇన్సిడెంట్ జరగకుండా జాగ్రత్తగానే మేము డ్యూటీలు చేసేసుకొని అప్రమత్తంగా మైక్లో అనౌన్స్మెంట్ చేస్తున్నాము. మాతో కోఆర్డినేషన్గా ఆర్టీసీ వాళ్ళు సెక్యూరిటీ కూడాను మనకు సపోర్ట్గా వాళ్ళు ఇక్కడ బందోబస్తు ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు ప్రశాంతంగా నడుస్తుంది. బస్సులు కూడా సమయానికి అనుకూలంగానే బస్సులు పెట్టారు. బస్సులు కూడా సమయానికి వచ్చేసేసి పికప్ చేసి వెళ్తున్నారు వాళ్ళని. మొత్తంగా బస్టాండ్లలో ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఇప్పటికే ఆర్టీసీ అధికారులు కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తంగా బస్టాండ్లో ఎటు చూసినా కానీ ప్రయాణికులతో కిక్కిరిస్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. సో మొత్తంగా ఎటు చూసినా అంటే హైదరాబాద్ నుంచి వారి సొంతూరులకు వెళ్లేందుకు ప్రయాణికులంతా కూడా బస్టాండ్లో వేచి చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఒక్కసారిగా బస్సు అంటే దాదాపు ఇది కూడా సత్తుపల్లి వెళ్లే బస్సే.
ఒకసారిగా చూడండి ప్రయాణికులంతా కూడా సీట్ల కోసం ఏ విధంగా ఎగబడుతున్నారో. ఎందుకంటే దాదాపు సత్తుపల్లి వెళ్ళేందుకు ఆ బస్సులు కొంత లేట్గా నడుస్తున్నాయి. ట్రాఫిక్ రీత్యా రోడ్ల పరిస్థితి, రోడ్డు మీద ట్రాఫిక్ రీత్యా దృష్ట్యా సత్తుపల్లి బస్సులు కొంత లేట్గా నడుస్తున్న పరిస్థితుల్లో ఒకసారిగా సత్తుపల్లి వెళ్ళేందుకు ఇందాకటిదాకా ఇక్కడ జనం చాలామంది ఉన్నారు. ఒక సత్తుపల్లి బస్సులు ఏకంగా ఒకసారిగా 4 బస్సులు రావడంతో ప్రజలంతా కూడా బస్సులు ఎక్కేసి వెళ్ళిపోతున్న పరిస్థితి కనబడుతుంది. సో ఇక్కడ మనకు ఆర్టీసీ అధికారులు కూడా డిప్యూటీ ఆర్ఎం పవిత్ర గారు కూడా మనకు అందుబాటులో ఉన్నారు. ఒక్కసారిగా మనం డిప్యూటీ మేడంతో కూడా మాట్లాడదాం. వాళ్ళు అంటే దాదాపు బస్టాండ్లో జనాలు ఎక్కువగా ఉన్న పరిస్థితుల దృష్ట్యా వాళ్ళు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు ఏంటనేది ఒక్కసారిగా ఆర్టీసీ అధికారులతో కూడా మాట్లాడారు. సో మేడం చెప్పండి, సంక్రాంతి రద్దీ స్టార్ట్ అయిపోయింది. ప్రయాణికులంతా కూడా ఎక్కువగా హైదరాబాద్ నుంచి కావచ్చు, హైదరాబాద్ నుంచి వచ్చే ప్రయాణికులంతా కావచ్చు, ఎక్కువగా భద్రాచలం, మదిర, అలాగే మనుగూరు, సత్తుపల్లి వెళ్ళడానికి కూడా ఎక్కువ మంది ప్రయాణికులు వెయిట్ చేసిన పరిస్థితి కనబడుతుంది. అంటే దాదాపు ఇప్పుడు సత్తుపల్లి బస్సులు 4 వచ్చినా కానీ ఇంకా ప్రయాణికులు సీట్ల కోసం ఎగబడుతున్న పరిస్థితి కనబడుతుంది. సో సత్తుపల్లి, ఎస్పెషల్లీ సత్తుపల్లి, మనుగూరు, భద్రాచలం వెళ్ళే ప్రయాణికుల కోసం ఎటువంటి బస్సులు ఏర్పాటు చేశారు మేడం? ఇప్పటివరకు అంటే ప్రత్యేక బస్సులు కూడా నడుపుతున్నామని చెప్పారు. సో వీళ్ళ పరిస్థితి చాలా ఎక్కువగా జనం ఉన్నారు, వీళ్ళ పరిస్థితి మేడం? ముందుగా ఉమ్మడి ఖమ్మం జిల్లా వాసులకు అందరికీ కూడా భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు అండి. ఆర్టీసీ తరపున ఈ సంక్రాంతి సందర్భంగా చాలా స్పెషల్ అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది ట్రాఫిక్ క్లియరెన్స్ కోసము. సో ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఇటు భద్రాచలం, సత్తుపల్లి, మనుగూరు, హన్మకొండ, ఇల్లందు సెక్టర్లలో కూడా చాలా హెవీ ట్రాఫిక్ ఉంది. సో ఎగ్జిస్టింగ్ ఏవైతే ట్రిప్పులు ఇక్కడ ఆపరేట్ అవుతున్నాయో వాటికంటే అదనంగా అడిషనల్ ట్రిప్స్ ఆపరేట్ చేసి ఈ ట్రాఫిక్ క్లియరెన్స్ అన్నది ఆల్మోస్ట్ నిన్నటి నుంచే జరుగుతుంది. సో రేపటి వరకు కూడా మేము ఇదే ట్రాఫిక్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఇదే కాకుండా హైదరాబాద్ నుంచి కూడా స్కూల్స్, కాలేజెస్ అన్నీ కూడా హాలిడేస్ డిక్లేర్ చేయడం వల్ల హైదరాబాద్ నుంచి కూడా చాలా ట్రాఫిక్ అన్నది వస్తోంది. సో దానికి సంబంధించి కూడా అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది. అక్కడ ఆల్రెడీ మనకి ఒక 150 సర్వీసులు ఆపరేట్ అవుతున్న నేపథ్యంలో ఇంకొక 100 ట్రిప్పులు కూడా అదనంగా హైదరాబాద్కి ఆపరేట్ చేయడం జరుగుతుంది. సో ట్రాఫిక్ క్లియరెన్స్ మీద స్పెషల్ దృష్టి సారించి ఖమ్మం రీజన్ అధికారులే కాదు, సూపర్వైజర్లు, డ్రైవర్లు, కండక్టర్లు అందరూ కూడా వారి ఫెస్టివల్స్ని వదులుకుని మరి ప్రయాణికులకు సేవ చేయాలి అన్న ఉద్దేశంతో డ్యూటీస్ చేసి ట్రాఫిక్ క్లియరెన్స్ కోసము అందరూ తోడ్పడుతున్నందుకు ఈ వేదికని ఉద్దేశించి వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. సో ఆర్టీసీ అధికారులు కూడా ఎప్పటికప్పుడు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తామని చెప్పేస్తున్నారు. ఒక్కసారిగా భద్రాచలం వెళ్ళే బస్సు కూడా దాదాపు వచ్చింది. సో ఆ బస్సుకు కూడా ఎక్కువ మంది ప్రయాణికులు వెళ్లేందుకు చాలా సుముఖత చూపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో రద్దీ దృష్ట్యా ప్రయాణికులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా కూడా అన్ని చర్యలు ఏర్పాటు చేశామని చెప్పేసి అధికారులు ఇప్పటికే స్పష్టం చేశారు. సో పోలీస్ యంత్రాంగంతో కూడా కమ్యూనికేట్ చేసుకుంటూ ఎటువంటి దొంగతనాలు కూడా జరగకుండా, అంటే జనాలు ఎక్కువగా ఉన్న సమయంలో ఆ దొంగలు కూడా తమ చేతివాటం ప్రదర్శిస్తూ ఉంటారు. దొంగతనాలు కూడా అంటే బ్యాగ్స్లో విలువైన వస్తువులు కూడా క్యారీ చేస్తూ ఉంటారు పండుగ సమయంలో. అలాంటి ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా కూడా పోలీస్ యంత్రాంగం కూడా గట్టి బందోబస్తు చర్యలు కూడా ఏర్పాటు చేసింది. సో ప్రయాణికులతో కూడా నూతన బస్టాండ్ ప్రాంగణం అంతా కూడా కిటకిటలాడుతున్న పరిస్థితి కనబడుతుంది. సో కొంత సమయాభావం వల్ల బస్సులు కొంత లేట్గా నడుస్తున్నాయి. అంటే రోడ్ల మీద ట్రాఫిక్ దృష్ట్యా కొంత లేట్గా బస్సులు వస్తున్న కారణంగా ప్రయాణికులంతా కూడా కొంత అసౌకర్యంగా ఫీల్ అవుతున్నారు. కానీ బస్సులు వస్తున్నాయి, ప్రయాణికులంతా కూడా ఎక్కేసి ఆ స్టాండింగ్లో అయినా కూడా మేము ఎంత తొందరగా అయితే అంత తొందరగా ఇళ్లకు చేరుకోవాలి, అక్కడ కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా ఈ 4 రోజులు ఆనందంగా గడపాలనే ఉద్దేశంతో ఆ స్టాండింగ్ బస్సులో కూడా ప్రయాణం చేస్తున్న పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. సో ఇది ఇక్కడ తాజా పరిస్థితి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.